చేసిన దుర్నీతి నుంచి రక్షించడమే కాదు, శాంతికరమైన మార్గంలో పెట్టేవాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంలో శుద్ధి చేసిన వాడు. దేవుని స్తోత్రం. అయితే బట్ ఈ రోజున స్త్రీలు చూస్తే ఈ లోకంలో మనిషి యొక్క పాపినైనప్పటికీ ఆ పాపాన్ని ఒక సిలువుతో ఒక్కరపులతో దేవుడు తీసేసినప్పటికీ తెలుసో తెలియకో చాలా మంది ఆయన దినదినం సిలువేసే వారిగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా నమ్మని వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది విశ్వసించలేని వారు ఉన్నారు. దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలు పాటించలేని వారు ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఎవరంట? అక్కడ పైన చెప్పాడు కదా, వీళ్ళందరూ ఏమై ఉన్నారంట? వారిలో సత్యము లేదు. దేవుని వాక్యం అంటారు అన్ని విని గ్రహించలేని వారి పక్షాన్ని ఏమని చదివిస్తున్నాడు అక్కడ? వారిలో సత్యము